హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. బట్ ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడన్నా మాట్లాడటం కలవటం ఈస్ టూ బిగ్. నేను పెద్దవాడిని, అదే అక్కడే నా ఈగో ఇదవుతుంది అనమాట. నేను నాకు నేనుగా వాళ్ళు నన్ను కలుసుకోవాలనుకుంటే ఐ విల్ బి సో హ్యాపీ టు మీట్ దెమ్, బట్ ఐ వాంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మీట్ దెమ్. ఇంకెవరి కోసమైనా నేను కలుసుకోవచ్చు బహుశా. ఎవరన్నా నాకు లేదు ఇలా నాకు ప్రాణానికి సమస్య వచ్చింది అతన్ని కలుసుకుపోతే అయిపోద్ది అంటే ప్రాబబ్లీ ఫర్ దెమ్ ఐ మేక్ ఎన్ ఎఫర్ట్, బట్ ఫర్ మై సెల్ఫ్ ఐ నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్. ఓకే, దట్స్ మై క్యారెక్టర్. సో ఫోన్ లో కూడా ఎప్పుడు మాట్లాడాలా? తెలియదు కూడా తెలియదు ఆ ఫోన్ నెంబర్. అది ఒక్కసారి అదేదో ఫంక్షన్ లో కలిసినప్పుడు, నంది అవార్డ్స్ ఫంక్షన్ లో నా వెనకాతలే కూర్చున్నాను. నేను ఏం మాట్లాడలేదు, అంతా అయిపోయింది. బయటకు వెళ్తుంటే ఏదో అన్నాడు అని నా పక్కన చూసి, మీరు కూడా వచ్చారా అన్నాడు. అంటే మీ వెనకాతలే కూర్చున్నాను. అదేంటి మరి మాట్లాడొచ్చు కదా అన్నాడు. అంటే మాట్లాడొచ్చు, మరి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాట్లాడలేదు. మీరు నన్ను కొట్టనే మాట్లాడచ్చు తెలుసా మీకు అన్నాడు. అంటే తెలుసు, కానీ నేను చేయలేదు. సో ఐఎమ్ నాట్, ఐ విల్ నెవర్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ మోస్ట్ వెల్కమ్. అంటే మా ఇల్లు ఇట్స్ లైక్ ఓపెన్ హౌస్. లిటరల్ గా మా ఇంట్లో 1 గంట వరకు తలుపులు తెరిచే ఉంటాయి. సో మీ ఇద్దరు బాండింగ్ బాగా కనెక్ట్ అయిపోయింది స్క్రీన్ మీద, అమ్మ కొడుకులుగా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఆటో ఇంకోసారి ఆటోలో వెళ్తూ అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. ఆ చెప్తూ అతని కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఈ గాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ సో బ్యూటిఫుల్లీ. బట్ బై లాస్ట్ కొంచెం బోర్ కొట్టేసింది అతను కూడా. ఏదో షార్ట్ కి వాళ్ళు ఈ మోటార్ సైకిల్ అటు నుంచి అటు వచ్చేయాలి, ఇటు నుంచి అటు వచ్చేయాలి, పెద్ద హడావుడైపోతుంది. మళ్ళా ఇప్పటికే ఎన్ని మోటార్ సైకిల్ షార్ట్స్ తీసాము. సో నన్ను అబ్బా ఇప్పటికే చాలాసార్లు తిరిగాం కదా, మళ్ళీ అన్నాడు మీరు ఎక్కువ కూర్చోండి, ఇవాళ పీడ విరిగిపోవాలి, మొత్తం అంతా చేసేద్దాం, ఎంత అయితే కాకుండా అంత చేసేద్దాం, ఇంకీసారి మనం మొహం చూడొద్దు అంటే అప్పటికి టూ మచ్. తనకు కొంచెం హార్డ్ వర్క్ అయిపోయింది, లిటిల్ గా హార్డ్ వర్క్ అయింది. బైక్ బాగా డ్రైవ్ చేస్తారా? ఆ సినిమా కోసమే పాపం కష్టపడి నేర్చుకున్నారా? ఫస్ట్ టైమే కాదనుకుంటా, కొద్దిగా గొప్పవచ్చు. కాకపోతే బై ద ఎండ్ హీ బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఐ థింక్. సో మెనీ షార్ట్స్. ఓకే, అన్ని బైక్ మీదే కదా. సో మీరు కూడా కింద పడ్డారు అనుకుంటా. బ్యాక్ కాదు, 2-3 సార్లు పడ్డారా? మొట్టమొదటిసారిది కొంచెం చాలా సీరియస్ గా పడ్డా. బాగా ఇంజూర్ అయింది అప్పుడు. రెండోసారి పెద్ద స్లో మోషన్ లో పడ్డాను అలా పడినప్పుడు. సో ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో రామేశ్వరి గారికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే ఒకసారి చూద్దాం.